గత 2 రోజులుగా ఢిల్లీలో జరిగినటువంటి నాటకీయ పరిణామాల అంశం మీదన చెడా శాస్త్రి గారికి సంబంధించిన కథనం చూద్దాం. ప్రధాన రాజీనామా సమయంలో సీజేపీ నేతలతో చర్చల సమయంలో నిజమైన విద్యార్థుల మీద కేసులు పెట్టకూడదని, సంఘ విద్రోహ శక్తుల మీద చర్యలు తీసుకోవచ్చని ఒప్పందం కుదిరింది. అయితే పోలీసులు కొందరి మీద అప్పటికే ఎఫ్ఐఆర్లు నమోదు చేశారు. కొందరు విద్యార్థులు పిలిచి వివరాలు కనుక్కుని కేసులు పెట్టకుండా హెచ్చరించి పంపిస్తున్నారు. బీహార్, అస్సాం, ఉత్తరప్రదేశ్లో అల్లర్లు చేసిన వాళ్ళని అరెస్ట్ చేసి ఎఫ్ఐఆర్లు నమోదు చేశారు. దీంతో సీజేపీ నేతలు మళ్ళీ ఢిల్లీ కేంద్ర మంత్రులు కలిసి ఇచ్చిన హామీలకు విరుద్ధంగా కేసులు పెడుతున్నారు. వాటిని ఉపసంహరించుకోవాలని, లేకపోతే మళ్ళీ శాంతియుతంగా ఆందోళన చేస్తామని చెప్పగా బీహార్, అస్సాం ప్రభుత్వాలు కేసులు ఉపసంహరించుకుంటున్నట్టు ఆదేశాలు ఇచ్చాయి. ఢిల్లీ అల్లర్ల సమయంలో పోలీసులు ఆందోళనకారుల మీద మితిమీరి దౌర్జన్యం చేశారని, పోలీసుల మీద విచారణ జరపాలని సుప్రీంకోర్టులో పలు పిటిషన్లు దాఖలయ్యాయి. మరోవైపు విద్యార్థులు, గూండాలు డ్యూటీలో ఉన్నటువంటి పోలీసుల మీద హింసకు పాల్పడ్డారని, దాని బాధ్యులు ఎవరో గుర్తించాలని ఆందోళనలో గాయపడ్డ పోలీసు కుటుంబాలు కూడా సుప్రీంకోర్టులో పిటిషన్ వేశారు. రెండు వైపులా వాదనమైన సుప్రీంకోర్టు రెండు వైపులా హింసకు బాధ్యులు ఎవరో తేల్చడానికి రిటైర్డ్ జడ్జి ఆధ్వర్యంలో ఒక సిట్ ఏర్పాటు చేస్తామని చెప్పి నమోదైన ఎఫ్ఐఆర్ ప్రకారం విచారణ జరగాల్సిందే అని చెప్తూ ఈ క్రింది ముఖ్య ఆదేశాలు ఇచ్చింది. సీసీటీవీ ఫుటేజ్, డ్రోన్, బాడీ క్యామ్, వైర్లెస్ మరియు పీసీటీ లాగ్ని భద్రపరచాలి. నిరసనకారుల వ్యక్తిగత వివరాలను బహిర్గతం చేయకూడదు లేదా ప్రజలను వెల్లడించకూడదు, వాటిని భద్రపరచాలి. నిరసనలో పాల్గొన్న విద్యార్థుల వివరాలు ప్రచురించకూడదు. ఢిల్లీ, ఎన్సీటీ మరియు ఇతర రాష్ట్రాలు నమోదు చేసిన ఎఫ్ఐఆర్ల ఆధారంగా దర్యాప్తును కొనసాగించి, అయితే నిరసన తెలిపే విద్యార్థుల మీద ఎటువంటి బలవంతపు చర్యలు తీసుకోకూడదు. నేర చరిత్ర ఉన్న వ్యక్తులకు ఎఫ్ఐఆర్లు, దర్యాప్తు లేదా అరెస్టులు ఉండే ఎటువంటి రక్షణ ఉండదు. ఇలా రాష్ట్రాలు వాటి మీద చట్టపరమైన చర్యలు కొనసాగించవచ్చు. నేర చరిత్ర లేని 18 ఏళ్ల లోపు వయసు ఉండి అరెస్ట్ లేదా నిర్బంధంలో ఉన్న మైనర్లని వ్యక్తిగత పూచికత్తు మీద విడుదల చేయాలి. దీనివల్ల ఎఫ్ఐఆర్లు పూర్తిగా ఉపసంహరించుకోవాలని సీజేపీ డిమాండ్ను భారత సుప్రీంకోర్టు వాస్తవానికి తిరస్కరించినట్టయింది. పాత నేర చరిత్ర ఉన్న అసాంఘిక శక్తుల మీద చట్ట ప్రకారం చర్యలు తీసుకోవడానికి కోర్టు రాష్ట్రాలకు అనుమతులు ఇచ్చింది. అయితే ఈ సుప్రీంకోర్టు ఆదేశాలు మేము తిరస్కరిస్తున్నామని, ప్రభుత్వం మాకు ఇచ్చిన హామీలు వ్యతిరేకంగా ఉన్నాయని, ఆందోళనకారులు అందరి మీద ఎఫ్ఐఆర్ కేసులు వెంటనే ఉపసంహరించుకోకపోతే మళ్లీ భారీ ఆందోళన చేపడతామని సీజేపీ ప్రవక్త సరోదాస్ కేంద్ర ప్రభుత్వానికి హెచ్చరించి చర్చలు జరపడానికి సాయంత్రం మళ్లీ నడ్డాను కలిశారు. నడ్డా వాళ్ళకి ఖచ్చితంగా చెప్పారు, మేము మీకు ఇచ్చిన హామీ ప్రకారమే చేశాం, కానీ ఇప్పుడు సుప్రీంకోర్టు ఆదేశాలు మేము ఏం చేయలేమని చెప్పారు. దాంతో ఉదయం అంతా ఎగిరిపడ్డ సౌరోదాస్ సాయంత్రం నడ్డాను కలిశాక మేటర్ కోర్టు పరిధిలో ఉన్నందున ప్రభుత్వం ఏమీ చేయలేమని చెప్పింది అని ప్రకటించి చూరుకున్నారు. మరోవైపు సీజేపీ నిరసన సమయంలో ఉమర్ ఖాలిద్ మరియు షర్జిల్ ఇమాములకు మద్దతుగా పోస్టర్లు ప్రదర్శించి అల్లర్లను ప్రేరేపించినందుకు గాను కాంగ్రెస్ పాలిత కర్ణాటక ప్రభుత్వం ఒక మహిళ మీద సుమోటో ఎఫ్ఐఆర్ నమోదు చేసింది. సుప్రీంకోర్టు ఆదేశాన్ని సీజేపీ స్పందన ఏంటో చూడాలి.